लोकसभा इंतखाबात के पेश नज़र टीपीसीसी वर्किंग प्रेसिडेंट जग्गारेड्डी ने नरसापुर में एक बाइक रैली में शिरकत की और कार्नर मीटिंग से अवाम और कांग्रेस वर्कर्स से मुखातिब होकर नीलम मधु पार्लियामेंट कांग्रेस कैंडिडेट को 20,000 वोट के साथ नरसापुर से वोट शेयर देने की अपील की। रैली में नरसापुर के कांग्रेस कायदीन राजारेड्डी, मदन रेड्डी, अंजయ్య गौड़, सुहासिनी रेड्डी भी शामिल थे। ఇక్కడంతా మహిళలు ఉన్నారు. మీకు ఒక అందరు ఇటు రమ్మ ఇటు అమ్మా మహిళలు మీరందరూ బస్ ఎక్కిరా లేదా ఈ 4 నెలల్లో ఎక్కిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. బస్సు ఎంతమంది ఎక్కిరు? ఆడవాళ్ళు మహిళలు బస్ ఎక్కిన వాళ్ళు ఎంతమంది? ఏమ్మా ఎక్కిరా? టికెట్ తీసుకోలే కదా, ఫ్రీగానే కదా? ఏమ్మా ఫ్రీగా పోతురా పైసలు తీసుకుంటురా? పక్కనే కదా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు. మీరు అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వెంటనే ఆడవాళ్లకు, మహిళలకు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా, తల్లిగారింటికి పోయినా, అత్తగారింటికి పోయినా, కూతురింటికి పోయినా, ఎక్కడ పోయినా, గుడికి పోయినా, మస్జిద్కి పోయినా, చర్చికి పోయినా, మీరు ఎక్కడ బస్సు మీద పోయినా మీకు ఉచితంగానే కదా కరెంట్. అయితే వాస్తవేనా ఏమ్మా? ఒకటి బస్ అయితే వస్తుందా ఫ్రీగా? సరే, కరెంటు 200 యూనిట్ కరెంటు ఫ్రీగా వస్తుందా లేదా? 200 యూనిట్ వస్తుందా? 200 యూనిట్ మొన్న రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఒకటే కిస్తీలో ఆగస్టు 15వ తారీఖు వరకు మాఫీ చేస్తా అన్నాడు. నిజమే, అందరు విన్నారు కదా. ఇదైతే సోదర కార్యకర్తలారా, మీరందరూ ఈ రోజు నేను రావడానికి ముఖ్య ఉద్దేశము మీ అందరినీ కలిసి, మీరందరూ కూడా ఇక్కడ మన రాజారెడ్డి గాని, మదన్ రెడ్డి గారు గాని, అంజయ్య గౌడ్ గారు గాని, సుహాసిని రెడ్డి గారు గాని, మరి ఇంకా చాలా మంది బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ నాయకులందరూ కూడా తెలియజేయడం ఏంటంటే, మనము కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నీలం మధుని ఒక బీసీ నాయకుని ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా మరి నిలబెట్టడం జరిగింది. మనమందరం కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక 20,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటు వేయించాలని, ఇక్కడ బీఆర్ఎస్ మీద ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మీద 20,000 మెజార్టీ కాంగ్రెస్ కు తీసుకురావాలని మీ అందరిని కూడా కోరుతున్నా. కసిగా పనిచేస్తారా? మాట ఇస్తారా? 20,000 మెజార్టీ తోటి నర్సాపూర్ లో తీసుకొస్తామని. 20,000 చాలు నాకైతే. నంబర్ 1 మనం ఉండాలి, నంబర్ 2 బీఆర్ఎస్ ఉండాలి, నంబర్ 3 బీజేపీ ఉండాలి. బీఆర్ఎస్ మీద 20,000 ఓట్ల మెజార్టీ ఉండాలి. ఇది మీకు ఛాలెంజ్. ఇదిగా మదనాన్ని ఉన్నాడు, రాజారెడ్డి ఉన్నాడు, అంజయ్య గౌడ్ ఉన్నాడు, సుహాసిని రెడ్డి గారు ఉన్నారు, ముఖ్య నాయకులు మీరు అందరు కూడా ఉన్నారు. ఏమంటారు? యాభై ఇస్తే గిఫ్టే కదా. నిజంగా మీరు బీఆర్ఎస్ మీద 50,000 ఇస్తే మీరు ఏది కావాలంటే నర్సాపురంలో నేను దగ్గరుండి చేపిస్తాను. మీరు ఏదంటే చేపిస్తా. విన్నారా? చూద్దాం, మీకు అది కూడా చూద్దాం. మీకు అమ్మా వినండి, వినండి, వినండి.
వినండమ్మా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మొన్న వచ్చి 3-4 నెలలు అయిందమ్మా. వాళ్ళు 10 ఏళ్ళలో డబుల్ బెడ్రూమ్ ఇస్తారని మీకు మోసం చేసిరా లేదా? చేసిరా? కాంగ్రెస్ ఏమన్నది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు ప్లాట్ ఉంటే 5 లక్షలు, ఎస్సీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పినాం. కాబట్టి పావుల వడ్డీ అమ్మా, మొన్ననే మాకు పెళ్లి చేసిరు, మీరు అప్పుడే పిల్లలు పుడతలేరంటే ఎట్లా? 3 నెలల ముచ్చడిగా 3 నిద్రలు చేస్తుంది, అవునా కాదా? జర టైం ఇవ్వండి. ఏమ్మా, అన్నీ వస్తాయి తల్లి. మీ పావులా వడ్డీ వస్తుంది, ఇల్లు జాగాలు వస్తాయి, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు 6 లక్షలు వస్తాయి, మీకే డైరెక్ట్ ఇస్తారు తల్లి. వస్తాయి, నేను చెప్తున్నా కదమ్మా. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది, మీ హామీ నిలబడుతుంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. నర్సాపూర్ నియోజకవర్గంలో మా వాళ్ళైతే 50,000 అంటారు. మెజార్టీ బీఆర్ఎస్ మీద 20,000, 30,000, 50,000 మెజార్టీ ఇవ్వాలని మీ అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.